రేపు శుక్రవారం మార్చి 28న రిలీజ్ అవుతున్న తెలుగు కొత్త సినిమా రాబిన్ హుడ్. హీరో నితిన్ హీరోగా చేసిన ఈ సినిమా డైరెక్టర్ వెంకీ కుడుమల. ఈ సినిమా వాల్యూ బిజినెస్ ఎంత కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్లో ఎంత వస్తే సినిమా హిట్ అవుతుంది అనే లెక్కలు చూస్తే ముందుగా బడ్జెట్ విషయానికి వస్తే ఈ సినిమాకు హయ్యెస్ట్ బడ్జెట్ నితిన్ కెరియర్లోనే 75 కోట్లు పెట్టారు. ఈ సినిమా ప్రొడ్యూసర్లు మైత్రి మూవీ మేకర్స్. పుష్ప 2 తీసిన ప్రొడ్యూసర్ల నెక్స్ట్ సినిమా ఇది రాబిన్ హుడ్. అండ్ ఈ సినిమా డైరెక్టర్ వెంకీ కుడుమల ఇంతకుముందు మనకు చలో సినిమాతో డెబ్యూ ఇచ్చాడు, మంచి హిట్ కొట్టాడు. తర్వాత భీష్మ అనే సినిమా తీశాడు నితిన్తో. 2 సినిమాల్లో రష్మిక అనే హీరోయిన్. ఇక ఈ సినిమాలో శ్రీలీల, ముందు రష్మికతో స్టార్ట్ చేశారు, మళ్ళీ శ్రీలీలకు వచ్చింది. ఇక బిజినెస్ డీటెయిల్స్ విషయానికి వస్తే ముందుగా తెలంగాణలో ఈ సినిమాని 9.5 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. తెలంగాణలో హిట్ అవ్వాలి అంటే ఈ సినిమా 19 నుంచి 20 కోట్లు గ్రాస్ రావాలి ఒక తెలంగాణలో. అప్పుడే 9.5 కోట్లు షేర్ వచ్చి సినిమా హిట్ అవుతుంది తెలంగాణలో. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 3 కోట్ల కొన్నారు. రాయలసీమలో 6 కోట్లు గ్రాస్ రావాలి హిట్ అవ్వడానికి. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి 10.5 కోట్లు డిస్ట్రిబ్యూటర్లు కొనింది. 21 కోట్లు గ్రాస్ రావాలి మిగతా ఆంధ్రాలో. మొత్తంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 23 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవ్వాలి ఈ సినిమా 46 కోట్లు గ్రాస్ రావాలి, సినిమా బాగున్నా బాలేకున్నా. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్కి, ఇది తెలుగు సినిమానే, పాన్ ఇండియా సినిమా కాదు. సో తెలుగు సినిమాని కర్ణాటక అండ్ ఓవర్సీస్లో 4.5 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. 9 కోట్లు గ్రాస్ రావాలి కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి. అలా టోటల్గా ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 27.5 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. 27.5 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది. 27.5 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి థియేటర్స్లో 55 కోట్లు గ్రాస్ రావాలి. సినిమా టాక్ ఎలా ఉన్నా కానీ సినిమాకు పోటీలో మ్యాడ్ స్క్వేర్ ఉంది. ప్లస్ ఈరోజు గురువారం 2 డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి మలయాళం నుంచి ఎంపురాన్ మోహన్ లాల్ది, తమిళ్ నుంచి చియాన్ విక్రమ్ వీర ధీర శూర పార్ట్ 2. ఈ 4 సినిమాలు. మళ్ళీ రేపు ఆదివారం మార్చి 30న మనకు హిందీలో సల్మాన్ ఖాన్ సికందర్ ఉంది. మొత్తం 5 సినిమాల మధ్యలో తట్టుకొని నిలబడాలి. గత 5 ఏళ్ళుగా నితిన్కి హిట్ లేదు సినిమాల్లో, అన్ని ఫ్లాప్లే. ఈ సినిమా డైరెక్టర్ వెంకీ కుడుమల తీసిన సినిమా భీష్మ తీసి కూడా 5 ఏళ్ళు అయింది. ఇప్పుడు లీడింగ్లో ఉన్నింది ఒక ప్రొడ్యూసరు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళే. పుష్ప 2 తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా. యాక్చువల్గా ఈ రాబిన్ హుడ్ సినిమా డిసెంబర్ 25 క్రిస్మస్కి రిలీజ్ కావాలి, పోస్ట్పోన్ చేశారు. పుష్ప 2 బాగా నడుస్తుందనేసరికి. ఇక సంక్రాంతి అనుకున్నారు, కుదరలేదు. శివరాత్రికి అనుకున్నారు, కుదరలేదు. సో సమ్మర్ హాలిడేస్కి మొదటి సినిమా, సమ్మర్లో ఓపెనింగ్ సినిమా అనుకోవాలి ఇది. మరి చూడాలి, మరి టార్గెట్ కొద్దిగా పెద్దదే, ప్లస్ పోటీలో చాలా ఉన్నాయి. సినిమా అద్భుతంగా ఉంటే తప్ప, చాలా ప్రమోషన్ చేశారు. ఈ సినిమాకు ఒక అట్రాక్షన్ వచ్చేసి మన డేవిడ్ వార్నర్, క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఉన్నాడు, ఆస్ట్రేలియన్ క్రికెటర్. అదొక అట్రాక్షన్ అయితే, ప్లస్ మొన్న ఒక సాంగ్ వచ్చింది, ఐటమ్ సాంగ్, ఆ అమ్మాయి కేత్కి శర్మది, సర్ప్రైజ్, ఇదిదా సర్ప్రైజ్ అనే సాంగ్. ఆ సాంగ్లో ఒక స్టెప్పు వైరల్ అయింది. కొద్దిగా గలీజ్గా ఉందనేసి కొద్దిగా వైరల్ అయింది శేఖర్ మాస్టర్ పైన. బట్ ఏదైనా సినిమాకి పబ్లిసిటీకి హెల్ప్ అయింది, బజ్ అయితే ఉంది. జనాలకు తెలుసు రాబిన్ హుడ్ అనే సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది. హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల, మన రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు. రాజేంద్ర ప్రసాద్ కూడా నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో డేవిడ్ వార్నర్ని బూతులు తిట్టి కొద్దిగా అది కూడా వైరల్ అయింది. బట్ ఏదైనా పబ్లిసిటీనే. ప్లస్ డైరెక్టరు 2 సినిమాలు హిట్ ఇచ్చాడు, 3వ సినిమా అతనికి. ఇక మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంటాయి. 75 కోట్లు పెట్టారు నితిన్ మీద, మార్కెట్ని మించి పెట్టారు. బట్ 27.5 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. ఇంకా 50 కోట్లు డిఫరెన్స్ ఉంది. మరి ఓటీటీకి ఎంతకు అమ్మారు అనేది తెలీదు, ఓటీటీ లేదా హిందీ డబ్బింగు. మరి చూడాలి మరి ఆ డీటెయిల్స్ బయటకు వచ్చాక. బట్ ఏదైనా థియేటర్ నుంచి రావాలి, సినిమా హిట్ అవ్వాలి, బాగుండాలి. ట్రైలర్ వచ్చింది, ట్రైలర్లో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంది. తర్వాత కొంచెము మనకు ఏదో కొంత కిక్ సినిమాలాగా అనిపించింది నాకు. హీరో దొంగతనాలు చేస్తుంటాడు, ఆ తర్వాత పేదవాళ్ళకి పంచి పెడుతుంటాడు, అతనికి ఏదో మోటివ్ ఉంది అన్నట్టు చూపించారు. చూడాలి మరి ఎలా ఉంటుంది అనేసి. బట్ టార్గెట్ అయితే ఇది
27.5 కోట్ల డిస్ట్రిబ్యూటర్లు కాబట్టి 55 కోట్లు రావాలి. సినిమా బాగున్నా బాగాలేకున్నా ఎంత పోటీ ఉన్నా హిట్ అవ్వాలి నితిన్కి అంటే 55 కోట్లు గ్రాస్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది. ఇంకా మిగతా లెక్కలు తర్వాత. అది ఓకే, బాయ్.